అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వంలో మొన్న ఒక నిర్ణయం తీసుకుని దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. ఏంటయ్యా అంటే తుని రైల్వే దుర్ఘటనకు సంబంధించిన కేసు రైల్వే కోర్టు కొట్టివేసింది. దాన్ని హైకోర్టులో మళ్ళీ అప్పీల్ చేయండి అని చెప్పి కూటమి ప్రభుత్వమే తీసుకుంది. జీవో కూడా రిలీజ్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, లేకపోతే లోకేష్కి తెలియదు అని కాదు. ఇప్పుడు ఏంటంటే కూటమిలో ఉన్న లోకలకలు ఏ విధంగా బయటపడ్డాయంటే ఆ కేసు అనేది మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేస్తే ఏం జరుగుతుందయ్యా అంటే అందులో ఉన్న ముద్దాయిలుగా ప్రకటించబడ్డ వ్యక్తులు లేకపోతే కేసులు ఎవరి మీద పెట్టారో వాళ్ళు 41 మంది ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారితో ప్రారంభించి ఒక 20 సంవత్సరాల యువకుల వరకు చాలామంది ఉన్నారు అందులో. కాకపోతే ఏమిటయ్యా అంటే తెలుగుదేశం పార్టీలోనే 2 అధికార కేంద్రాలు ఉన్నాయి. ఒకటి లోకేష్ గారిది, ఒకటి ఏమో చంద్రబాబు నాయుడు గారిది. ఎవరు సలహా ఇచ్చారో ఏంటో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వీళ్ళందరినీ మళ్ళీ జైల్లో పెట్టించేద్దాం, మళ్ళీ వీళ్ళకి శిక్షలు పడేలాగా చేద్దాం అనే ఉద్దేశంతో దీన్ని ఈ లోకేష్ అండ్ కో బ్యాచ్ ప్రవేశపెట్టేట్టున్నారు ఎదరికే. దానికోసం ఒక జీవో కూడా రిలీజ్ అయిపోయింది. కాకపోతే తర్వాత వెంటనే వాళ్ళు సర్దుకున్నారు. ఏంటయ్యా అంటే దాంట్లో ఆ 41 మందిలో కొంతమంది తటస్థులు, ఒక 10 మంది వరకు తటస్థులు ఉన్నారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా పద్మనాభం గారి అభిమానులు కానీ, లేకపోతే కోప అభిమానులు కానీ, లేకపోతే రిజర్వేషన్ సానుభూతి పరులు కానీ వీళ్ళు కొంతమంది ఉన్నారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా జనసేనలోకో లేకపోతే తెలుగుదేశం పార్టీలోకో మారిపోయారు వాళ్ళంతా కూడా. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ 41 మంది మీద కేసులు పెడితే ఏమవుతుంది? ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరగాలి, జనసేన పార్టీ వాళ్ళు తిరగాలి. ప్రత్యేకించి ఆ 41 మందిని వాళ్ళ అడ్రస్ల ప్రకారం చూస్తే పిఠాపురం వాళ్ళే ఎక్కువ ఉన్నారు. పిఠాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి పిఠాపురం మండలానికి సంబంధించిన వ్యక్తులే 11 మంది వరకు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఈస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళే. ఒక 2 ఎంతమందో హైదరాబాద్కి సంబంధించిన, ఒకరు ఎవరో ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఫస్ట్ మహాప్రపంచనం అప్పుడు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని కాదు, ఎన్టీ రామారావు గారి యొక్క తెలుగు ఆత్మాభిమానం అనే నినాదంతో ఆయన గెలిచాడు. రెండోసారి నాదెండ్ల భాస్కరరావు గారు వెనుపోటు పొడుతు కారణంగా వచ్చిన తిరుగుబాటు ప్రకారం రెండోసారి కూడా గెలుచడం జరిగింది. అక్కడి నుంచి ప్రతిసారి కూడా కాపులే ప్రభావశీలక వ్యక్తులుగా ఉన్నారు. అది ఎవరు అవునన్నా కాదన్నా అది మాత్రం నగ్న సత్యం. కాపు జాతి, కాపు ప్రజలు, కాపులు ఎటు ఓట్లు వేస్తే అటు గెలిపించినా వాళ్ళే గెలిపించారు తెలుగుదేశం పార్టీని, ఓడించినా వాళ్ళే ఓడించారు. దానికి ఉదాహరణ ఏంటంటే రంగా గారి ఇన్సిడెంట్లో కాపులంతా కూడా తెలుగుదేశం పార్టీని ఓడించేశారు. అదేవిధంగా చిరంజీవి గారి పార్టీ పెట్టిన ప్రజారాజ్యంలో 70 లక్షల మంది ఓటర్లు ప్రజారాజ్యం పార్టీకి ఓటేశారంటే దాని ఎఫెక్టే తెలుగుదేశం పార్టీకి తగిలింది. అప్పుడు అధికారం కోల్పోయింది. తర్వాత మొన్న అంతకుముందు ఎలక్షన్స్లో జనసేన ఇండివిజువల్గా పోటీ చేయటం వల్ల తెలుగుదేశం పార్టీ అసలు సూదులో లేకుండా పోయింది. అది ఒక కారణం. అన్ని కారణాల్లో అదే ప్రథమ కారణం అని చెప్పలేం. కానీ అదేవిధంగా ఎప్పుడు గెలిచినా కాపుల వల్లే గెలిచింది, ఎప్పుడు గెలిచినా కాపుల వల్లే ఓడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కాపుని గెలుపుకోవటం అవసరమా అనే ఒక సందిగ్ధత మేమంశ వాళ్ళకి ఏర్పడి ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ తెలుగుదేశం కూటమి అంటే జనసేనకి ఈ విషయం తెలుసు తెలియదు అనేది ప్రజలకు తెలియాలి, లేకపోతే జనసేన నాయకులకి తెలియాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఈ రైల్వే ఘటనకు సంబంధించిన కేసు మళ్ళీ తిరగదోడుతున్నారో, మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఒక్క ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి మీద కక్ష సాధింపు చర్యగా మాత్రమే తీసుకుంటున్నారు తప్ప అందులో 41 మందిలో మ్యాక్సిమం జనసేనకి వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు టీడీపీకి వెళ్ళిపోయారు. ఎవరు వైఎస్ఆర్సీపీలో లేరు. పట్టుమని ఒక 6-7 ఉన్నారు. దాడిశెట్టి రాజా గారు కానీ, లేకపోతే పద్మనాభం గారు కానీ, ఇటువంటి వాళ్ళు ఒక 10 మంది లోపే, ఆ 41 మందిలో 10 మంది లోపే
ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా సర్దేసుకున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీకి వాళ్ళ ఇష్టం మేరకు, వాళ్ళ అభిష్టం మేరకు, వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళ ఆ రాజకీయ పార్టీకి జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఈ కేసులు పెడితే మళ్ళీ ఏమవుతుంది? వాళ్ళే తిరగాలి కదా. దానివల్ల ఏమవుతుంది? కాపుల్లో ఐకమత్యం పెరుగుతుంది. ఈ కాపుల్లో ఐకమత్యం పెరిగితే మళ్ళీ మనకి చాలా తలకాయ పోటు అవుతుంది, చాలా విధంగా మనం నష్టపోతాం అనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం చాలా తెలివిగా నిర్ణయం తీసుకుని, అది మాకు సంబంధం లేదు, మేము దాని గురించి పట్టించుకోలేదు, అది క్యాజువల్గా రొటీన్గా వచ్చిన జీవో ప్రకారం అది జీవో రిలీజ్ అయిపోయింది, మామూలుగా రొటీన్గా వచ్చిన వ్యవహారం అని చెప్పి చెప్తున్నారు తప్ప దీని మీద చాలా పూర్తిగా కసరత్తు జరిగింది. కొంతమంది అధికార ప్రతినిధులు కానీ, లేకపోతే సలహాదారులు కానీ, లోకేష్ గారి రెడ్ బుక్ వ్యవహారాలు చూసేవాళ్ళు కానీ, వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఈ తుని రైల్వే ఘటన కేసు మళ్ళీ తిరగతోడాలని వాళ్ళకున్న పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో ఆలోచించి, ఎప్పుడూ కూడా కాపుల వల్లే మనకు ప్రమాదం వస్తుంది, రంగా అప్పుడు వచ్చింది, ప్రజారాజ్యం వల్ల వచ్చింది, జనసేన వల్ల వచ్చింది, ఇన్నిసార్లు కూడా మనం ఓడిపోతానికి మెయిన్ కారణం కాపులు అయ్యారు, మళ్ళీ కాపులకు వెళ్ళుకుంటే మళ్ళీ ప్రమాదకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కేసు విత్డ్రా చేసుకున్నారని చెప్పి భావించవలసి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది ప్రజలకి ఏ విధమైన సంకేతం పంపుతుందో తెలియదు, కానీ కాపు జాతికి అయితే ఒక మంచి సందేశం పంపుతుంది. కాపుల ఐక్యత ఎంత బలంగా ఉంది, కాపులంటే మిగతా వాళ్ళు అంటే ప్రత్యేకించి ఈ తెలుగుదేశం కమ్మ డామినేషన్ ఈ తెలుగుదేశం పార్టీ కాపులంటే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో, కాపులంటే ఏ విధంగా భయపడుతున్నారో అనేది ప్రజలు అంటే భయపడిపోతున్నారో వాళ్ళు ఏదో ఇదైపోతున్నారో అని కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ మీటింగులు పెట్టుకున్నప్పుడు, వాళ్ళ ఎన్ఆర్ఐలు మీటింగులు పెట్టుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏదో డబ్బులు పాడేస్తే ఓట్లు వేసేస్తారనే విధంగా వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు అనిపించేది ఏంటంటే మనం ఐక్యతతో ఉంటే రాజ్యాధికారం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అనే ఒక అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఒక్కసారి ఆ దృక్పథంతో ఒకసారి కోపలందరూ కూడా ఆలోచిస్తారనే ఉద్దేశంతో భావిస్తూ ఒకసారి ఆ విధంగా కూడా ఆలోచించండి. ఎందుకంటే తుని రైల్వే ఘటనకు సంబంధించిన కేసు తిరగతోడకుండా మళ్ళీ వెనక్కి తగ్గారు అంటే మనమంటే కొద్దో గొప్ప కాపులు, మనమంటే కాపులు అంటే కొద్దో గొప్ప వాళ్ళు భయపడుతున్నారో భ్రమపడుతున్నారో కాదు భయపడుతున్నారో అంటే మన శక్తి సామర్థ్యాలు మనకంటే వాళ్ళకే ఎక్కువ గ్రహించారు. కాబట్టి మన శక్తి సామర్థ్యాలు కూడా మనం గ్రహించుకుంటే మంచిది. మనం ఆ దృక్పథంతో ప్రయాణం ప్రారంభిస్తే బాగుంటుందేమో అని చెప్పి ఒకసారి ఆలోచించమని చెప్పి పెద్దలందరినీ సవినయంగా కోరి ప్రార్థిస్తూ నమస్కారం. రామోజీరావు. జై హింద్.